మీ టాపిక్లో మా పేరు అవసరమా మీకు? మా పేరు మీరు చేయాల్సి ఉందా? ఓకే, చేస్తే చేశారు, దానికి కూడా మాకు అబ్జెక్షన్ లేదు. మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైతే బాలకృష్ణని అన్నందుకు మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా సమాధానం, ఫస్ట్ అవతల వ్యక్తులు ఎన్ని కామెంట్లు చేస్తారో తెలుసుకోండి. చిరంజీవి గారు మిమ్మల్ని ఏమైనా నెత్తిన పెట్టుకోమని మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? మా వాళ్ళు ఎవరన్నా చెప్పారా? మా ఫ్యాన్స్ ఎవరన్నా చెప్పారా? మీ కామెంట్ ఏంటి? మీ నోటు దురుసు ఏంటి? నోటికి ఎంత వస్తుందంటే మాట్లాడతారా? అలా ఎవరిని ఎత్తున పెట్టుకొని చేసిన అవసరం మాకు లేదు. మాకున్న ఉంచుకోండి, మీ గ్లామర్ మీరు ఉంచుకోండి, మీ పేరు మీరు ఉంచుకోండి. చిరంజీవి గారి పేరు పిల్లలేదని చెప్పండి. ఎవరిని ఎత్తున పెట్టుకొని పెట్టాల్సిన అవసరం నాకు లేదు అన్నారేంటి? నేను ఒక డిక్టేటర్లాగా ప్రవర్తించన్నారేంటి? ప్రవర్తించండి. ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు డిక్టేటర్గా మారుతున్నారు కదా, చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమవుతుందో. నిలబండి అదే హిందూపూర్లో. ఒక నియంత్రణ ప్రవర్తిస్తున్నారు కదా, థ్యాంక్ యూ. బట్ అయినా మేము కామెంట్ చేయాలా, దీనికి కూడా మేము కామెంట్ చేయాలా, దీనికి కూడా నేను ఎప్పుడు కౌంటర్ ఇవ్వాలా. ఎందుకంటే మా అన్నయ్య గారు, మా తమ్ముడు, మా మిగతా వాళ్ళందరూ శాంతపరులు. వాళ్ళందరూ ఇలాంటి కాంట్రవర్సీస్ ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా దూరంగానే ఉన్నారు తప్ప ఎవరు మాట్లాడినా. నేను మాట్లాడలేదు. చాలా కోపం వచ్చేది, చాలా ఆవేశం వచ్చేది, చాలా బాధ కలిగేది. అయినా సరే నేను ఎప్పుడు మాట్లాడలా. ఎందుకులే, సంయమనం పాటిద్దామని. మేము సంయమనం పాటిస్తున్నాం కానీ, మేము కంట్రోల్గానే ఉన్నాం కానీ మీరు ఎప్పుడు కంట్రోల్గా లేరు. మీరు కంట్రోల్గా లేరు, మీరు అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు కంట్రోల్గా లేరు, మీరు అపాయింట్ చేసి మీడియాలో మాట్లాడించిన వ్యక్తులు కంట్రోల్గా లేరు. పర్సనల్గా వ్యక్తిగతం జోలికి వస్తున్నారు, పర్సనల్ లైఫ్ జోలికి వస్తున్నారు. చాలా దుర్మార్గంగా మాట్లాడించారు మీ వాళ్ళతోటి. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరా? బ్లడ్ బ్రీడ్ మనుషులు చూస్తారు అసలు? కరెక్టేనా అసలు? అది ఎక్కడో ఆస్ట్రియా లేకపోతే ఇంగ్లాండ్ ఆ ఏరియాలో బ్లూ బ్లడ్ అని చెప్పారు, అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్. అప్పుడే సామాన్య జనాల నుంచి రెవల్యూషన్ వచ్చి వాళ్ళందరినీ తొక్కేసి ప్రజాస్వామ్యాలు స్థాపించారు. అది మాట్లాడే మాట ఎవరంటే అరిస్టోక్రాట్స్, అంటే ఈ రాజుల యొక్క నిరంకుశతో మాట్లాడిన మాటలు. ఈ మాటలు మీరు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పి మిగతా వాళ్ళని తక్కువగా మాట్లాడితే ఊరుకోం. అయినా మేము కామెంట్ చేయాలి, దీనికి కూడా మేము కామెంట్ చేయాలి. సరే, ఎందుకంటే మాకు ఒక ప్రాబ్లం ఉంది. చిరంజీవి గారు, మా పవన్ కళ్యాణ్ యూజువల్గా ఎటువంటి కామెంట్లకు వాళ్ళని ఎన్నన్నా సరే బయటగా వదిలేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు చేసే వ్యక్తులు కాదు. అలాగే మా చరణ్ బాబు లేకపోతే మా అబ్బాయి వరుణే, ఎందుకు మా వరుణ్ కూడా ఇలాంటి కాంట్రవర్సీస్ వెళ్ళటం ఇష్టం ఉండదు. కానీ నేను కూడా వాళ్ళ మాట ఏనో లేకపోతే వాళ్ళ గురించి ఎందుకులని చెప్పి నేను కూడా ఈ కామెంట్ కూడా సరే కానీ వదిలేద్దాం అని వదిలేశాను. బట్ మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్న మీరు ఇచ్చిన కామెంటు ఇట్స్ నాట్ రైట్. మీరు డైరెక్ట్గా దైవాంశ సంభూతులు కాదు, మీరు అలాగే మనుషులు, మీరు ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు. ఇక్కడ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అనకూడదు. రెండోది ఏంటంటే రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా సాధించవచ్చు, ఎవరైనా విన్ చేయొచ్చు. చాలా సాధారణమైనటువంటి ఫ్యామిలీస్లో నుంచి, అత్యంత సాధారణమైన వ్యక్తుల్లో నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీరు ఒక్కలే కాదు. ఒక్కొక్కసారి మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఒకసారి ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ ఫెయిల్ అవ్వం, ఒకసారి సక్సెస్ అయితే లైఫ్ లాంగ్ సక్సెస్ అవ్వం. ఇంతెందుకు, అంత సక్సెస్ఫుల్గా మీ తండ్రి గారిని మీ సొంత బావ వెన్నుపోటు పడిస్తే మీరేం చేశారు? అంత మహానుభావాన్ని పట్టుకుని పెట్టారు కదా, ఏమైంది లైఫ్? ఆయన జీవితం ఏం చేశారు మీరు? తప్పు కదా అది. అప్పుడేమైంది? మీ బ్రీడ్ ఏమైంది? మీ బ్లడ్ ఏమైంది? కన్న తండ్రిని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చేస్తే మీ ఏం సమాధానం చెప్పారు ఆ రోజు?